వ్యాధులతో బాధపడుతూ తమను ఆశ్రయించే ప్రతి రోగికి మెరుగైన సేవలను అందించేందుకు బర్డ్ వైద్యులు సిబ్బంది ఆకుంఠిత దీక్షతో కృషి చేయాలని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. భద్రతా సిబ్బంది ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ కు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న తర్వాత డాక్టర్ జగదీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిబ్బంది, వైద్యులు, రోగులు, వారి సహాయకులకు మిఠాయిలు పంచిపెట్టారు. బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆర్థోపెటిక్ ఆసుపత్రిగా బర్డ్ గుర్తింపు పొందడంలో వైద్యులు, సిబ్బంది ఎంతో కృషి ఉందని చెప్పారు. దాదాపు 8 లక్షలకు పైగా నిర్వహించి దివ్యాంగులకు ప్రమాదాల బారిన పడిన వారికి సేవలు అందించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి సిబ్బంది మరోమారు తమ సేవలకు పునరంకితం కావాలని సూచించారు. మన సేవలన్నిటినీ సక్రమమైన మార్గంలో మన మీద ఎంతో ఆశతో, ఎంతో బాధతో వచ్చే వారికి స్వస్థత చేకూర్చి వారిని సమాజంలో మళ్ళా మనం అందరం తిరిగేటట్టు చేయాలని, ఇంకొకసారి మన సేవలను జాతికి మనం అంకితం చేయాలని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా సాధారణంగా హక్కున చేర్చుకొని వారిని స్వస్థత చేకూర్చి తిరిగి సేఫ్గా వారి స్థలాలకు పంపించడం అనేది చాలా ముఖ్యం. నాకు తెలిసినంత వరకు ప్రతి ఉద్యోగి, ప్రతి స్టాఫ్ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ సంస్థకు ఈరోజు ఇంత పేరు రావటం కూడా జరిగింది. ముందు అలాగే చేస్తూ ప్రతి ఒక్కరిని, అంగవైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరిని సమాజంలో మనం తిరిగి నడిచేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటూ